హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి. అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి. ఈరోజండి పన్నీర్ కర్రీ చేస్తాను మా పిల్లల స్కూల్ బాక్స్‌లోకి. పన్నీర్ కర్రీ అండి. పన్నీర్‌ని నీళ్ళల్లో ఏసానండి. 2 టైమ్స్ కడిగి ఇట్లా నీళ్ళల్లో ఏసాను ఏంచుకునే ముందల. ఇది ఆనియన్సు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటాస్ అండి. ఒక 4 తీసుకున్నాను చిన్నయి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. దీంట్లో కొంచెం దినుసులు కూడా ఎయ్యాలండి. దాల్చిన చెక్క అయి కూడా వేసినప్పుడు చూపిస్తాను. ఈ పన్నీరు వేయించుకోవాలి, ఇవి వేయించుకోవాలి, టమాటా వేయించాలి. రెండండి చేద్దాం. ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. పసుపు వేసుకుందాం. తర్వాత పింక్ సాల్ట్ అండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం పన్నీర్ కూడా ఇంకా నీట్గా 2 టైమ్స్ సాల్ట్ వాటర్లో కడిగి కట్ చేసుకున్నామండి. బిర్యానీలోకి అయితే పెద్ద పెద్ద పీసెస్ కట్ చేశాను కానండి, కర్రీలోకి అయితే ఇలా మీడియంగా చాలు. పన్నీర్ దమ్ బిర్యానీ చూడండి, ఆయిల్ తక్కువతో హెల్తీగా చేశాను మా పిల్లలకి ఇష్టమని. పన్నీర్ బిర్యానీ మీరు యూట్యూబ్లో చెక్ చేయండి, చూడండి. పులావ్ లాగా చేస్తున్నారు, కానీ నేను చేసినట్టు వీడియోస్ ఎక్కడా ఉండవండి. ఉంటే ఒకవేళ అరుదుగా ఒక 2-3 ఉంటాయేమో. మనం విడివిడిగా వేసుకున్నాం, అంటే దమ్ బిర్యానీ అంటే దమ్లా చేసుకున్నాం. పన్నీర్తో అంటే పులావ్ లాగా చేస్తున్నారండి. ఇట్లా నేను చేసినట్టు బాగుంటుంది, మీరు కూడా చేసుకుని ఎలా ఉందో చూడండి. ఫస్ట్లో మంచిగా ఎక్కువ మంది రీచ్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు తక్కువ వస్తుంది న్యూస్. అంటే వంట చేసేటప్పుడు సౌండ్ వస్తుంది అదా, లేకపోతే ఏమన్నా మిస్టేక్గా చేస్తుందన్నా, లాంగ్ అవుతుందా, నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో. ఇట్లా వేయించుకున్నాక మెల్లగా ఇంకో సైడ్ కూడా తిప్పుకుందామండి. ఇలా ఒక్కొక్కటి పక్కకు తిప్పేసుకుందామండి. ఇట్లా రెండో సైడ్ కూడా వేయించుకుందామండి. మనం ఈ ఆనియన్స్ టమాటా వేయించేటప్పుడు ఆయిల్ ఏమి అవసరం లేదండి. దీంట్లో అయినా కానీ ఒక టేబుల్ స్పూన్లో సగం వేసానండి. ఇప్పుడు వేయించుకుందామండి ఒక్కొక్కటి. ఇది కూడా ఉప్పు లేకుండా చప్పగా ఉండకూడదండి, అందుకే కొంచెం పింక్ సాల్ట్. మనం వీటిలో ఉప్పు వేసుకుంటున్నాం కదండి, కర్రీలో కొంచెం తగ్గించేసుకోవాలి. స్టార్ అండి, ఇట్లా వేసేసుకోవటము. మనం బిర్యానీ వేసేవన్నీ వేయాలండి. కొంచెం చెక్క, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు,
ఇలా ఏగిపోయినాయండి. చూడండి, కొత్తిమీర పుదీనా కొంచెం ఏమన్నారు కదా, కనిపిస్తుందేమో. ఇట్లా దీంట్లో వేస్తేనండి స్మెల్ బాగుంటుంది, పై కనిపించదు. పిల్లలు అంత తీసేరు ఎంత తీసేరు తినకుండా ఉంటారు కదండి. మనం లాస్ట్లో కొంచెం వేసుకొని సరిపోతుంది. అందుకే ఎంచేటప్పుడు వేస్తానండి నేను. ఈ చల్లారి పెట్టుకున్నాక మిక్సీ కొట్టి మనం కర్రీ చేసేటప్పుడు చూద్దామండి. వండించుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర అండి, మనం కట్ చేసుకున్న పేస్ట్, కొంచెం కరివేపాకు, కొంచెం రాక్ సాల్ట్ అండి. ఈజీగా అయిపోద్దండి. మసాలా వంకాయ కొంచెం లేట్ అయింది, కానీ పన్నీర్ చాలా త్వరగా అయిపోతుంది. ఇవి వేయించుకోవటమే లేట్ అండి. పిల్లలకి మార్నింగ్ బాక్స్లో చాలా బాగుంటుందండి, ఈజీగా అయిపోతుంది. పిల్లలకి నచ్చేలాగా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ తగ్గించేసేవన్నిటిలోనూ. ఇప్పుడు కారం అండి. ఇట్లా వీడియో తీసేటప్పుడు స్పూన్ పడినా కానీ పెద్ద సౌండ్ వస్తుందండి. ఫస్ట్ కెమెరా అదే లాక్కుంటుందంట. ఏమన్నా స్పూన్ పడినా కానీ పెద్దగా సౌండ్ వస్తుంది నేను వీడియో చూస్తుంటే. కొన్ని వాటర్ పోసుకుందామండి. ఎక్కువ వద్దు, మన మిక్సీ జార్లో కొన్ని వాటర్. మనం ఆల్రెడీ వేయించాము, ఇట్లా కూడా ఉడికితే కొంచెం పచ్చి స్మెల్ పోతుంది. మీడియం కన్నా కొంచెం తగ్గించి ఇట్లా ఒక 5 minutes పెడదామండి. తర్వాత చూస్తాం, తర్వాత పన్నీర్ వేసుకుందాం. ఇట్లా ఉడుకుతుందండి. మనం ధనియాలు వేసుకోలేదు కండి, నా దగ్గర ధనియాల పౌడర్ ఉంది, కొంచెం ధనియాల పౌడరు. ఇప్పుడు పన్నీర్ వేసేసుకున్నామండి. చపాతీ, పూరి, రైస్ అన్నిట్లో బాగుంటుందండి. ఇప్పుడు కస్తూరి మేతి అండి, ఇది కలిపేసేసి ఇట్లా వేసేస్తున్నానండి.
ఒక స్పూన్ బటర్ వేసానండి, స్లిప్ అయింది. ఒక స్పూన్ బటర్ వేసుకోండి. పన్నీర్ బటర్ మసాలా కదా, బటర్ అన్న నెయ్యి అన్న ఏదన్నా ఒక స్పూన్ వేసుకోండి అండి. రెడీ అయిపోయింది మా పిల్లలకి ఇష్టమైన పన్నీర్ కర్రీ. సర్వింగ్ బౌల్లో చూసుకుని తీద్దామండి. మనం చేసుకున్న పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. మనం బటర్ వేసేటప్పుడు స్లిప్ అయిందండి, మీరు బటర్ వేసుకోండి. నేను వేసేటప్పుడు కొంచెం వీడియోలో పడలేదు. ఒక స్పూన్ అండి, ఒక స్పూన్ చాలు, చాలా బాగుంటుంది. మా పిల్లలకి ఇష్టమైన పన్నీర్ బటర్ మసాలా అండి. మీరు కూడా ఇలాగ చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. పన్నీర్ బటర్ మసాలా పెట్టానండి, పన్నీర్ దమ్ బిర్యానీ చాలా బాగుంది. మీరు లాస్ట్ వరకు చూడలేదండి, లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపించండి. నా ఛానల్ పేరు కూడా అండి మన ఇండియా తెలుగు రుచులు, మన తెలుగు వాళ్ళ రుచులు మన ఇండియాలో అందరికీ తెలియాలని మన పేరు పెట్టుకోవడం జరిగిందండి. నేను ఇండియా జ్యోతి రుచులు అని కూడా పెట్టలేదండి. మన తెలుగు వాళ్ళన్న ఇండియా అన్న ఇష్టంతో, మన ఇండియా కదండి, అందుకే ఇండియాలో మన తెలుగు వాళ్ళ వంటలు తెలియాలని పెట్టానండి. ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ చూడాలి కదా. చాలా బాగుందండి. మీరు కూడా ఇలా చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్.